ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఏడాది జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు పాలన 100 రోజులు పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏపీకి పూర్వ వైభవం తీసుకురావటానికి తాను కృషి చేస్తున్నట్లుగా చెప్పిన చంద్రబాబు ప్రజలను మెప్పించేలా పాలన సాగించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడానికి కృషి చేయాలని భావిస్తున్న చంద్రబాబు ఇప్పటికే ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కీలక నిర్ణయాలను తీసుకుని తన మార్కు చూపించారు. ఏపీని ఊహించని విధంగా వరద ముంపుకు గురిచేసిన వర్షాల సమయంలో కూడా చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే, ప్రజల మధ్యలోనే ఉంటూ సేవలనందించారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఒకవైపు తిరుమల లడ్డూ కల్తీ వివాదం వేళ కూడా చంద్రబాబు 100 రోజుల పాలనపైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక తాజాగా సినీ నటుడు, గొప్ప మానవతావాది సోనూ సూద్ ఏపీలో చంద్రబాబు పాలనపైన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన నటుడు సోనూ సూద్ చంద్రబాబు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో చంద్రబాబు మార్క్ పాలన కనిపిస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలను సురక్షితంగా, సంతోషంగా ఉంచేందుకు పనిచేసిన తీరును ఆయన ప్రశంసించారు. 100 రోజుల పాలనపైన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు మంచి విజన్తో ముందుకు వచ్చారని, ఈ విషయంలో గర్వంగా ఉందని సోనూ సూద్ వెల్లడించారు. అలాగే త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తానని, ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ పేర్కొన్నారు. సోనూ సూద్ మాత్రమే కాదు, ఏపీలో చాలా మంది ప్రముఖులు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, వరదలు, సంక్షోభాన్ని, చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొన్న తీరుపైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదల ఆకలి తీర్చడానికి కృషి చేశారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకు చంద్రబాబు రక్షణ కల్పించారని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారని ప్రభుత్వ పనితీరును కొందరు మెచ్చుకుంటున్నారు. అలాగే నిరుపేదలకు రేషన్ ద్వారా అందించే నిత్యావసరాల విషయంలో కూడా చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారని, ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారని, ఇలా 100 రోజుల పాలనలో చంద్రబాబు లెక్కకు మిక్కిలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశారని చెబుతున్నారు. ముఖ్యంగా వరదల సమయంలో విజయవాడ ప్రజలను ఆదుకోవటానికి చంద్రబాబు చూపించిన చొరవ ప్రశంసనీయమని అంటున్నారు.